అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కడప కార్పొరేషన్ కొత్త మేయర్ ఎన్నికల ఆసక్తికరంగా మారింది. ఇందుకో గాను ఏపీ ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లను చేస్తోంది. ఇందుకు గాను ఈ నెల 7వ తేదీన కడప మేయర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ 11న మేయర్ ఎన్నిక జరగనుంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు మేరకు గతంలో మేయర్ గా ఉన్న సురేష్ బాబును అవినీతి ఆరోపణలపై కూటమి ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో ఆ పదవి నుంచి తొలగించింది. దీంతో కడప మేయర్ స్థానం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేయర్ గా ముంతాజ్ బేగం కొనసాగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే కడప కార్పొరేషన్ కు సంబంధించి మేయర్ ఎన్నికకు త్వరలో 7వ తేదీన నోటిఫికేషన్ వెలువడనుంది. అలాగే 11న ఎలక్షన్ ఉంటుంది. మేయర్ ఎన్నిక ఆ రోజు జరగనుందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే నూతన మేయర్ ను ఎన్నుకునేందుకు ఏపీ ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తోందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 7వ తేదీన కడప మేయర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా విడుదల చేయనుంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఫిర్యాదు మేరకు గతంలో మేయర్ గా ఉన్నటువంటి సురేష్ బాబును అవినీతి ఆరోపణలపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో పదవి నుంచి తొలగించడంతో కడప మేయర్ స్థానం ప్రస్తుతానికి కడప కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా కొనసాగుతున్నటువంటి ముంతాజ్ బేగం ని ప్రస్తుత ఇన్ఛార్జ్ మేయర్ గా కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. ఖాళీ అయిన మేయర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టరు అలాగే ఈ నెల 7వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మేయర్ ఎన్నికను ఈ నెల 11వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే నిర్ణయించింది. కడప జిల్లా కలెక్టర్ అలాగే జాయింట్ కలెక్టర్లకు ఈ ఎన్నికను నిర్వహించే బాధ్యతను ఎన్నికల అథారిటీగా అప్పగించింది. అయితే అనుకున్న తేదీన కడప మేయర్ ఎన్నిక జరగకపోతే ఆ తర్వాత రోజులు లేదా ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు ఈ ప్రక్రియ జరపనున్నారు. ఎందుకంటే 6 నెలల లోపు ఇంకా ఎలక్షన్లు నగరపాలక సంస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికలు కూడా త్వరలో వాళ్ళ సమయం కూడా ముగియనుండడంతో 6 నెలలలోపే ఒక మార్చిలోనే ఎన్నికలు రానున్నాయి. సో ఈ నేపథ్యంలో మార్చి వరకు కూడా ఇప్పుడు ఎన్నుకోబోయే మేయర్ కొనసాగనున్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కడప మేయర్ గా సురేష్ బాబు కుటుంబ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా కడప కార్పొరేషన్ లో పనులు చేపట్టడం సహా ఆయనపై టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో మేయర్ సురేష్ బాబును ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. తనను మేయర్ పదవి నుంచి తొలగించడంపై సురేష్ బాబు కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు మొదట్లో స్టే విధించింది. అయితే పట్టణాభివృద్ధి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ సెప్టెంబర్ లో మరోసారి ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన పదవి పూర్తి స్థాయిలో ఖాళీ అయింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కడప కార్పొరేషన్ లో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మేయర్ పదవి కోసం 2026 మార్చి మేయర్ పదవీ కాలం 2026 మార్చి 26వ తేదీ వరకు కూడా ఉంది. కేవలం ఈ 3 నెలల కాలానికి జరగనున్న ఈ ఉప ఎన్నిక తీవ్ర ఆసక్తికరంగా మారింది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో కడప నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న 50 డివిజన్లకు గాను వైసీపీ 48 స్థానాలను గెలుచుకుంది. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 7 కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. మరో 2 కార్పొరేటర్లు మరణించారు. ప్రస్తుతం 40 మంది కార్పొరేటర్లతో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. అయితే వైసీపీకి బలం ఉన్నప్పటికీ మేయర్ పదవి కోసం ఆ పార్టీ కార్పొరేటర్లు 3 వర్గాలుగా విడిపోయినట్లు సమాచారం ఉంది. దీంతో మేయర్ అభ్యర్థిని ఎంపిక చేసి ఈ 3 వర్గాలను ఒకే తాటిపైకి తీసుకురావడం పైన వైసీపీ హైకమాండ్ కు కొంత తలనొప్పిగా మారిందని చెప్పి కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి అసలు వైసీపీ నుంచే ఉన్నటువంటి కార్పొరేటర్ ఎవరో ఒకరిని మేయర్ గా ఎన్నుకుంటారా, లేదంటే ఇటీవల ఒకటి ప్రచారం కూడా జరిగింది, పుకార్లు కూడా వచ్చాయి. మరికొంతమంది వైసీపీ కార్పొరేటర్లు
టీడీపీలోకి జంప్ అవుతున్నారో అనే ఒక వార్తలు అలాగే ప్రచారం కూడా జరిగింది. సో మరి మాధవిరెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యూహం పన్ని మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారా అని మరొక సమాచారం అందుతోంది. మరి ఈ హోరాహోరీ ఏదైతే ఎన్నిక ఉంటుందో అయితే మేయర్ ఎన్నికను ఎవరు చేజెక్కించుకుంటారు, ఎవరు చేజార్చుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. కడప మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఇప్పటికే పూర్తి స్థాయిలో పావులు కదుపుతున్నారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు వాసు, అలాగే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అయితే ఈ 3 నెలల కాలానికి మేయర్ గా అంతగా ఎవరు ఆసక్తి చూపకపోయినప్పటికీ కూడా మళ్ళీ మార్చి నెలలో ఈ పాలక మండలి సమయం పూర్తి అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు కూడా ఎన్నికలు వచ్చి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈసారి ఎన్నికలు వస్తే కార్పొరేషన్ ను టీడీపీ కైవసం చేసుకుని మేయర్ పీఠాన్ని అధిరోహించాలని చెప్పి కూడా కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి అలాగే జిల్లా అధ్యక్షుడు వాసు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వైసీపీ ఉన్న మేయర్ పీఠాన్ని చేజెక్కించుకుంటుందా లేకపోతే చేజార్చుకుంటుందా అన్న ఆసక్తి కూడా కొనసాగుతోంది. అయితే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గెలిపే ధ్యేయంగా ఇప్పటికే వైసీపీ వ్యూహాలు కూడా రచిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కడప మేయర్ ఎన్నిక తదనంతరం వచ్చే ఎన్నికలు పూర్తి స్థాయిలో వైసీపీకి పెద్ద ఎత్తున ఎక్కువ ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ టీడీపీ మధ్య పెద్ద ఎత్తున రాజకీయాలు వేడెక్కే అవకాశం ఉంది. అలాగే ఇద్దరు కూడా పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి మేయర్ ఎన్నిక సజావుగా సాగుతుందా లేదంటే ఈ ఎన్నికను బహిష్కరిస్తారా ఆ వైసీపీ నాయకులు అనేది కూడా వైసీపీ కార్పొరేటర్లు ఎంతవరకు సహకరిస్తారు, లేదంటే ఈ వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయానికే వైసీపీ కార్పొరేటర్లు కట్టుబడి పేరు ఎవరి పేరు చెప్తే వారినే మేయర్ గా ఎన్నుకునే అవకాశం ఉంటుందా అన్నది కూడా మనం వేచి చూడాల్సింది. ఈ నెల 7వ తేదీన నోటిఫికేషన్ వెలువడుతుంది, 11వ తారీఖున ఎన్నిక, అలాగే ఆ రోజే ఫలితం కూడా వెలువడే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సునీత, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.